ధనుర్మాసం సందర్భంగా శ్రీరామనారాయణ నగర సంకీర్తన కమిటీ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు నిర్వహించిన నగర సంకీర్తన కార్యక్రమం ఘనంగా ముగిసింది. కాకినాడ రామకృష్ణారావుపేటలో గల శ్రీరామనారాయణ నగర సంకీర్తన కమిటీ వారిచే నగర సంకీర్తన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా నగర సంకీర్తన కమిటీ సభ్యులు తెల్లవారుజాము నుండి రామకృష్ణారావుపేట మరియు పరిసర ప్రాంతాల్లో నగర సంకీర్తన చేశారు. భక్త బృందం మహిళలు శ్రీరామనారాయణ పారాయణం చేస్తూ భక్తి గీతలు ఆలాపిస్తూ స్వామివారిని నగర వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన కమిటీ సభ్యులు వేణు మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన ధనుర్మాసం ముగింపును పురస్కరించుకుని తోటమ్మ అమ్మవారి ఆలయం వద్ద మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం భద్రాచలం యాత్రకు వెళ్లి అక్కడ స్వామివారి ఉత్సవ విగ్రహాలకు గోదావరి నదిలో శ్రీచక్ర స్నానం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు కొయ్య రమణ, కార్యదర్శి దళాయి వేణుగోపాలరావు, కోశాధికారి పూతి రామచంద్రరావు, కీలం యేసు ప్రభాకర్, బాదం శ్రీనివాస్, సరగడ త్రిమూర్తులు, దళాయి ఆదినారాయణరావు, పరిసిన శ్రీను, దారపు బాల, గాబు సురేష్, జీరి అప్పలరెడ్డి, కొత్త అప్పలరెడ్డి, కొయ్య మణికంఠ, మాజీ కార్పొరేటర్ రోకళ్ల సత్య, చిన్న, రామకృష్ణారావుపేట మహిళలు పాల్గొన్నారు. గత 11 సంవత్సరాలుగా శ్రీ రామనారాయణ నగర సంకీర్తన కమిటీని ఏర్పాటు చేసుకుని నగర సంకీర్తన కార్యక్రమం చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో భక్తులు దాతలు ఎంతో సహకారం అందించడం జరుగుతున్నది. ఇది 11వ సంవత్సరం. ఈ సంవత్సరం కూడా మాకు సహకరించిన భక్తులు దాతలు అందరికీ కూడా మా శ్రీ రామనారాయణ నగర సంకీర్తన కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజుతో నగర సంకీర్తన పూర్తవుతుంది కనుక ఈ రోజు సాయంత్రం 6 గంటలకు రామకృష్ణారావుపేటలోని గురుసువారి వీధిలో శ్రీకృష్ణుని ఆలయం వద్ద గోదాదేవి కళ్యాణం జరిపిస్తున్నాం. అదేవిధంగా 18వ తారీఖున శనివారం మధ్యాహ్నం 12 గంటల నుండి అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుపుకున్నాం. కావున భక్తులు కూడా దాతలు కూడా మా కమిటీ వారితో ఎంతో సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా చేయటకు మాకు తమ తోడ్పాటును అందించిన అందరికీ కూడా మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము.